రెబల్ స్టార్ ప్రభాస్ అప్కమింగ్ ఫిలిం రాజసాబ్. ఏ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ ప్రోమో అయితే వచ్చింది భయ్య. మరి ఆ ప్రోమో ఎలా ఉంది, సాంగ్ ఎలా ఉండబోతుంది, ఆ ప్రోమోలో వాడిన లైన్లు ఏ విధంగా ఉన్నాయి, అసలు ఏ డైరెక్టర్కి కూడా ఈ విధంగా పెట్టి దమ్ము ఉండదు అని టైటిల్ తమ్నైల్లో ఎందుకు పెట్టాను, ఇవన్నీ కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం భయ్య. దానికంటే ముందు వీడియోని లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి, ముందైతే సబ్స్క్రైబ్ చేయండి భయ్య. మన వ్యూవర్స్లో చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియో అనేది చూస్తున్నారు. వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి చూడండి భయ్య, దానివల్ల నాకు కూడా బూస్టప్ వస్తుంది. ఇక ప్రోమో విషయానికి వస్తే భయ్య, ప్రోమో విన్నాను, తమనన్న బాగానే కొట్టాడు. మరీ ఎక్స్ట్రాడినరీగా అనిపించలేదు పాట ఈ ప్రోమో, అలాగని ఆర్డినరీగా కూడా లేదు. కానీ ఆ లిరిక్స్ భయ్య ప్రోమోని మించి, ట్యూన్ని మించి అదరగొట్టేసాయి. రాజా ఆ స్వాగ్ సూపరు, రాజా ఆ స్టైల్ బంపరు, రాజా నీ ఎంట్రీ లెవెల్ బెంగర్ బెంగర్ బెంగరే అంటూ సాగుతూ లాస్ట్లో పాన్ ఇండియా నెంబర్ 1 అనే విధంగా లిరిక్స్ అయితే పెట్టించాడు భయ్య మన మారుతి డైరెక్టర్. మరి ఏ విధంగా పెట్టించాలంటే ఆ డైరెక్టర్కి దమ్ము ఉండాలి భయ్య. ఏ హీరోకి కూడా ఈ విధంగా ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని, లేకపోతే పాన్ ఇండియా స్టార్ అని, డైనోసార్ అని, ఈ విధంగా ఏ హీరోని పోల్చుతూ డైరెక్టరు కథలు రాసుకోలేరు, ఆ స్టార్ ట్యాగ్లు కూడా పెట్టలేరు భయ్య. అంత సాహసం చేయలేరు. మరి డైరెక్టర్లు అంత సాహసం చేస్తున్నారంటే అది రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్నాడనే ధైర్యమే. కల్కి వంటి సైన్స్ ఫిక్షన్ తీయాలా రెబల్ స్టార్ ప్రభాసే, లేకపోతే రాముడు, కృష్ణుడు, కర్ణుడు వంటి పౌరాణికలు తీయాలా గుర్తుకొచ్చేది రెబల్ స్టార్ ప్రభాసే. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనే స్టార్ ట్యాగ్ పెట్టాలా గుర్తుకొచ్చేది రెబల్ స్టార్ ప్రభాసే. పాన్ ఇండియా స్టార్ అనాలా రెబల్ స్టార్ ప్రభాసే. పాన్ ఇండియా నెంబర్ 1 అనాలా అనే ధైర్యం చెయ్యాలా, ఆ ధైర్యం చేయాలంటే అక్కడ ఉండాలి రెబల్ స్టార్ ప్రభాసే. డైనోసార్తో పోలుస్తారా, టైగర్తో పోలుస్తారా, ఒక్కడే నిలబడి వందల మంది కొట్టేసినట్టు ఫైట్లు పెట్టాలనుకుంటున్నారా? ఆ 70mm స్క్రీన్ మీద అలా ఒక్క ఫ్రేమ్, ఒక్కనే ఫ్రేమ్లో పెట్టి చూపించాలనుకుంటున్నారా? ఎలివేషన్ సీన్లు తీయాలనుకుంటున్నారా? హీరోయిక్గా స్టోరీని రాసుకుంటున్నారా? యాటిట్యూడ్ లెవెల్తో స్టోరీని రాసుకుంటున్నారా? కనపడేది ఒక్కడే రెబల్ స్టార్ ప్రభాసు. ఆ డేట్లు దొరికితే చాలు, ఆ డైరెక్టర్ పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోతాడు, ఆ యాక్టర్స్ పాన్ ఇండియా యాక్టర్స్ అయిపోతారు. అది భయ్య. మరి మీ ఉద్దేశం అనేది కింద కామెంట్ అయితే చేయండి భయ్య. మరి ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత మరిన్ని డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం.